బయట కారు దగ్గర నిలబడి ఉన్న అమర్ లోపల ఉన్న ఒక గది దగ్గరికి వచ్చి అక్కడ నిలబడతాడు. దాంతో రామ్మూర్తి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి బాబుగారు ఆగండి. సమాధానం చెప్పకుండా మీరు ఎక్కడికి వస్తున్నారు? అని అరుస్తూ ఉంటే మీరు చెప్పినట్లే మీ గతాన్నే మీ కళ్ళ ముందుకి తీసుకువచ్చాను. నేను వేయబోయే ఈ ఒక్క అడుగుతో మీ 30 ఏళ్ల బాధ, ఎదురుచూపులు పోతాయి అని అమర్ ఆరు ఫోటోకి అడ్డుగా నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే అమర్ ముందే రాథోడ్, రామ్మూర్తి, ఆరు, గుప్తా గారు కూడా నిలబడి ఉంటారు. బయట ఎక్కడో కారు దగ్గర బాగి నిలబడి ఇదంతా వింటున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆరు ఫోటోకి అడ్డుగా నిలబడిన అమర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఒక అడుగు పక్కకు వెళ్తాడు. దాంతో అక్కడ ఒక ఆరుది పెద్ద ఫోటో కనిపిస్తూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, ఆరు చాలా షాకింగ్గా ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటారు. అప్పటికి కూడా రామ్మూర్తికి ఏమీ అర్థం కాకపోవడంతో అది మీ భార్య ఫోటో అని అరుస్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోతాడు. అంటే మీ భార్య ఆరుయే నా కూతురా అన్నట్లుగా రామ్మూర్తికి అర్థమైపోయి రామ్మూర్తి గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా చూపిస్తూ ఉంటారు. ఆరు కూడా అర్థం చేసుకొని అంటే నేను ఈయన కన్న కూతుర్నా అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి మరింత షాకింగ్గా అమర్ వైపు చూస్తూ ఉంటారు.